హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రసరాజు రాఘవయ్య, అదే కొసరాజు రాఘవయ్య 121వ జయంతి నివాళి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. రసరాజు రాఘవయ్య, అదే కొసరాజు రాఘవయ్య 121వ జయంతి నివాళి. ఇక వినండి. ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన సుప్రసిద్ధ కవి, రచయిత, తెలుగు సినిమా పాటల రచయితగా, చరిత్రకారుడిగా చరిత్ర పరిశోధన చేపట్టారు. యక్షగానాలు, వీధి భాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్ర కథలు, భజన గీతాలు, పగటి వేషగాళ్ల పాటలు, రజకుల పాటలు, పాములోళ్ల పాటలు, గంగిరెద్దుల గీతాలు, ఇలా ఎన్నో రాశారు రసరాజు కొసరాజు. జానపద కవిరాజుగా, కవిరత్నగా జేజేలు అందుకున్న కొసరాజు రాఘవయ్య 121వ జయంతి నివాళిగా ఆయన గురించి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మనం తెలుసుకునే క్రమంలో తెలుగు చిత్రసీమలో జానపదం అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నటరత్న ఎన్టీఆర్, ఆపై దర్శకుడు బి విఠలాచార్య. కానీ జానపద గీతం అనగానే వెనక ముందు చూసుకోకుండా చప్పున స్ఫురించే నామం కొసరాజు రాఘవయ్యది. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయిపాలెంలో జూన్ 23, 1905 అంటే దాదాపు 121 సంవత్సరాల క్రితం కొసరాజు జన్మించారు. వారి సొంత ఊరు అప్పికట్ల. ఆయన తండ్రి సుబ్బయ్య, తల్లి లక్ష్మమ్మ. ఆమె మేనమామ వెంకటప్పయ్య ఆ రోజుల్లో గొప్ప పండితుడు. ఆయన ప్రోత్సాహం, ఆ రక్తం రాఘవయ్యలోనూ ప్రవహించి 12 ఏళ్ల వయసులోనే అష్టావధానం చేసే స్థాయికి చేరుకున్నారు. ఈయన బాలకవిగా పేరు సంపాదించారు. రైతు పత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేశారు. తర్వాత గూడవల్లి రామబ్రహ్మం చిత్రాల్లో నటించారు. సముద్రాల రాఘవాచార్యతో మంచి స్నేహం ఉండేది. సముద్రాల కొన్ని పాటలు రాయగా మరికొన్ని కొసరాజు రాసేవారు. అలా గూడవల్లి చిత్రాలకు పనిచేశారు రాఘవయ్య. రైతు బీడ తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళి వ్యవసాయం చేసుకోసాగారు. ఆయన కలం బలం బాగా తెలిసిన డివి నరసరాజు, కేవీ రెడ్డికి గుర్తు చేశారు. అలా వాహిని వారి పెద్ద మనుషుల కోసం కేవీ రెడ్డి కొసరాజును పిలిపించారు. ఆ సినిమాలో కొసరాజు రాసిన నందామయ గురుడ నందామయ అనే పాట, శివ శివమూర్తివి గణనాద అనే ఈ పాటలు ఆ రోజుల్లో విశేష ఆదరణ పొందాయి. ఈ రెండు పాటల పల్లవులు తెలుగు నేలపైన విశేషంగా జనాల్లో నానినవే. అదే సమయంలో బిఏ సుబ్బారావు రాజుపేదలో జేబులో బొమ్మ జేజేల బొమ్మ జేబులో బొమ్మ ఈ పాట రాసి అలరించారు కొసరాజు. అందులోనే ఆయన రాసిన కళ్ళు తెరచి కనరా అనేది, మారింది మారింది మన రాజకీయమే మారింది, ఇటువంటి పాటలు సైతం జనాలను ఆకట్టుకున్నాయి. జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి ఆయన సలహా మేరకు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు కొసరాజు. యక్షగానాలు, వీధి భాగవతాలు, హరికథలు, జముకల కథలు, బుర్ర కథలు, భజన గీతాలు, పగటి వేషగాళ్ల పాటలు, రజకుల పాటలు, పాములోళ్ల పాటలు, గంగిరెద్దుల గీతాలు, ఇలా ఎన్నో రాశారు. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించారు రసరాజు కొసరాజు. తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేక పీఠం. ఆ రోజుల్లోని చాలా చిత్రాలు కొసరాజు ముద్రని బాగా వాడుకున్నాయి. వ్యంగ్యం, హాస్యం మిళాయించిన పాట ఒకటి చిత్రంలో ఉండాలి, అది రాఘవయ్యే రాయాలి అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది. ఆ సూత్రానికి తగ్గట్టుగానే కొసరాజు వందలాది గీతా సుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళభరితం చేశారు. జానపద గీతాల్లోని లాలిత్యాన్ని,
ఆ పొగరు వగరు ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య. ఏరువాక సాగాలో రన్నో అంటూ సేద్యగాళ్లకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పిన రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి అని గుహుడి చేత శ్రీరాముణ్ణి ఏరు దాటించిన ఆయా పాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. పనిగట్టుకొని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు రాఘవయ్య. అంతేకాకుండా ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నాడు. కొసరాజు రాఘవయ్య ప్రజల్లో నానుతున్న పదాలతోనే పాటలు పలికించేవారు. అలాగే ఆయన పాటల్లో పలు సామెతలు, అనేక నానుడులు వినిపించేవి. అందువల్లే కొసరాజు పాటలను జానపద బాణీలో పలికాయని అంటారు. బాల్యంలోనే అనేక ఊళ్ళు తిరగటం వల్ల ఆయా ప్రాంతాల్లోని పల్లె పదాలను ఆయన ఇట్టే పట్టేసి తన రచనలో పెట్టేశారు. అందువల్లే కొసరాజును జానపద కవిరత్న అని కీర్తించారు. రోజులు మారాయిలో కొసరాజు రాసిన ఒలియో ఒలియో ఒలిపోలియో పోలి రావేలు గలవాడా రార పొలిగాడా అనేది, రాండయ్యా పోదాము మనము అనేటువంటి పాటలు ఎన్నో ఆకట్టుకున్నాయి జనాల్ని. అన్నిటినీ మించి ఆ చిత్రంలోని ఏరువాక సాగారో రన్నా చిన్నన్న ఈ పాట ఈనాటికి జనాన్ని పులకింపచేస్తూనే ఉంది. జయమ్మనదే చిత్రంలో వస్తుందో వస్తుంది అనేది, వీరగంధం తెచ్చినామయ వీరులెవ్వరు లేచి రండయ అనేది, దేశభక్తి గల అయ్యల్లారా చిలకన్న చిలకవే బంగారు చిలకవే, ఇటువంటి పాటలు విశేష ఆదరణ చోరుగన్నాయి. కొసరాజుకు కవిరాజు త్రిపురనేని రామస్వామి వరుసకు పెద్దనాన్నవుతారు. అందువల్ల ఆయన ప్రభావం కూడా కొసరాజుపై ఎంతో ఉందని చెప్పవచ్చు. ఆయన రాసిన వీరగంధము తెచ్చినారము ఆ గేయంలోని మకుటాన్నే అటు ఇటుగా మార్చి జయమ్మనదేలో పలికించారు కొసరాజు. హరిశ్చంద్రలోని చిన్న కత్తి పెద్ద కత్తి డామ్ డామ్ అనే పాట, తోడికోడళ్ళలోని ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అనేటువంటి గీతం తెలుగువారిని ఓ ఊపు ఊపేశాయి. మంచి మనసుకు మంచి రోజుల్లోని అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట ఈ పాట, కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏనాటికైనా మారేనా, ఇటువంటి పాటలు ఎంతగానో అలరించాయి. ఇక ఇల్లరికంలోని నిలువవే వాలు కనుల దాన అది, అలాగనే భలే ఛాన్సులే భలే ఛాన్సులే, ఇలాంటి పాటలు మరుపు రాకుండా మురిపించాయి కూడా. ఇక వీరి బాల్యం గురించి మనం పరిశీలిస్తే ఆయన చెప్పినట్లు వారి సొంత ఊరు అప్పికట్ల. అక్కడ ఒకే వీధి బడి ఉండేది. ఆ బడిలో 4వ తరగతి తర్వాత ఇంకా పై క్లాసు లేదు. అందుచేత ఆయన 4 చదివేసిన ఊరికే కూర్చోక మళ్ళీ 4 చదివాను అని చెప్పాడు ఒకసారి కొసరాజు ఒక ఇంటర్వ్యూలో. 4వ తరగతి తప్పితే మళ్ళీ చదవటం వేరు, పాస్ అయి మళ్ళీ చదవటం వేరు. అలా డబల్ ఎంఏ లాగా ఆయన చిన్నతనంలోనే 4 డిగ్రీ పొందారు. అయితే ఆయన ఊరుకోలేదు. తన తల్లి మేనమామ వెంకటప్పయ్య గారు గొప్ప పండితులు. ఆ పండిత మనసుల్లో ఉన్న ఆ సాహితీ రక్తం రాఘవయ్యలోనూ ప్రవహించి ఉత్తేజపరిచింది. ఆ ఉత్సాహంతో వీధి బడిలో ఉండగానే ఆయన బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం ఇటువంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. వరుసకు పెదనాన్నైన త్రిపురనేని రామస్వామి నుండి అచ్చ తెలుగు నుడికారము, తర్క వితర్కాలు, తెలుగు భాషా సౌందర్యము తెలుసుకున్నారు. కొండముది నరసింహం పంతులు గారని పండితుడు, విమర్శకుడు ఆ గ్రామంలోనే ఉండేవారు. కొసరాజుకు కొండముది వారి ప్రోత్సాహం లభించింది. నరసింహం గారు భజన పద్ధతిలో రామాయణం రాసి ప్రదర్శనలు ఇప్పించేవారు ఆ రోజుల్లో. ఆ బాల ప్రదర్శనలో పాల్గొన్న
రాఘవయ్య రాముడి పాత్రధారిగా మెప్పించాడు. అప్పటికే ఆయన కంఠం లౌడ్ స్పీకర్ లాగా ఉండేది. పాట మాట నేర్పిన నరసింహం గారే పొలాల గట్ల మీద కొసరాజును కూర్చోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పేవారు. సాహిత్య సభలకు తిప్పారు. అది ఎంత దూరం వెళ్ళిందంటే 12వ ఏటికే కొసరాజు అష్టావధానాలు చేయటం ఆరంభించాడు. బాలకవి అని బిరుదు పొందాడు కొసరాజు. సినిమాలకు వచ్చిన తరువాత కొసరాజు ఎంత పాపులరో బాల్యదశలో బాలకవి అంత పాపులరు. పత్రికల్లో కవితలు రాయడానికి, రైతు పత్రికలో సహాయ సంపాదకుడిగా పనిచేయడానికి, స్కూలు కాలేజీ చదువులు చదవకపోవటం ఏమాత్రం అడ్డు రాలేదు ఆయనకి. ఇక ఆయన తొలి రోజులు పరిశీలిస్తే నరసింహం పంతులు రాసిన రామాయణం నాటకంలో పాత్రలు ధరించి నాటక రంగానికి పరిచయం అయ్యాడు కొసరాజు. పిదప కొంతకాలం రైతు పత్రికకు జర్నలిస్టుగా ఉన్నాడు. ఆ సమయంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు సముద్రాల రాఘవాచార్యులు, నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం గారితో పరిచయం ఏర్పడింది. ఇక సినిమా జీవితం పరిశీలిస్తే వారిది చల్లపల్లి రాజావారి వివాహానికి వెళ్తే చెళ్లపిళ్ళ, వేటూరి వంటి మహాకవులు వచ్చారు. వారి సరసన నన్ను కూర్చోబెట్టారు. వధూవరుల మీద నేను రాసిన పద్యాలు చదివితే ఈ పిట్ట కొంచెమే అయినా కూత ఘనంగా ఉందే అని చెళ్లపిల్లవారు నన్ను ప్రశంసించారు అని కొసరాజు చెప్పారు. అలాగనే చెళ్లపిల్లవారి ఆశీర్వాదం పొందానని ఘనంగా చెప్పుకున్నారు. ఆయన ఇంకో విశేషం కూడా చెప్పేవాడు. జమీన్ రైతు ఉద్యమం లేచిన తర్వాత ఆయన రైతుని సమర్థిస్తూ ఎన్నో పాటలు పద్యాలు రాసి సభల్లో పాడేవాడు కొసరాజు. అప్పుడే ఆయన కడగండ్లు అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి పీఠిక రాయమని కొసరాజు ఎందరో సాహితీవేత్తలను, రాజకీయవేత్తలను అర్థించాడట. ఆ పుస్తకం చదివి అందరూ మనకెందుకులే అని వెనుకంజ వేశారట భయపడి. అయితే కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు మాత్రం నేను రాస్తాను అని ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశాడట. అది అచ్చయింది. రైతు మహాసభల్లో ఆయన పాల్గొని పద్యాలు గొంతెత్తి చదువుతూ ఉంటే ఆహా అనేవారు అందరూ. అప్పుడే ఆయనకు కవిరత్న అన్న బిరుదు కూడా ఇచ్చారు. సాహితీ పోషకులైన జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి ద్వారా రాఘవయ్య చౌదరికి గూడవల్లి రామబ్రహ్మం, సముద్రాల రాఘవాచార్యులతో ఏర్పడిన పరిచయం ఆయన సినిమాల్లో ప్రవేశించడానికి కారణమైంది. అప్పటికే రైతు ఉద్యమం మీద పాటలు రాసి ఒక ఊపు ఊపుతున్న కొసరాజు చేత రామబ్రహ్మం సినిమాలకు రాయించటం మొదలుపెట్టాడు. తాపీ ధర్మారావు, త్రిపురనేని గోపీచంద్ మాటలు రాస్తే విశ్వనాథ కవిరాజు హాస్య సన్నివేశాలు రాశారు. సముద్రాల, తాపి, కొసరాజు పాటలు రాశారు. రైతు బిడ్డ తర్వాత నేను స్వస్థలం వెళ్ళిపోయి వ్యవసాయంతో పాటు సాహితీ వ్యవసాయం కూడా చేస్తూ కూర్చున్నాను అని కొసరాజు ఒక చోట పేర్కొన్నారు. మళ్ళీ 13 ఏళ్ల తర్వాత డివి నరసరాజు గారి సూచనతో కేవి రెడ్డి గారు పెద్ద మనుషులు సినిమాకు పిలిపించారు. అప్పటి నుంచి సినిమా కవినే అయిపోయాను అని గట్టిగా నవ్వుతూ చెప్పేవారు కొసరాజు. కొసరాజు పాట అనగానే జానపద బాణీ మాత్రమే అనుకుంటే పొరపాటు. మాంగళ్య బలంలోని తిరుపతి వెంకటేశ్వర దొరా నీవే దిక్కని నమ్మినామురా అనే పాట ఆ రోజుల్లో విశేషంగా జనాన్ని మురిపించింది. ఇప్పటికీ పలువురు శ్రీశ్రీ రాశారని చెప్పే శభాష్ రాముడిలోని జయమ్ము నిశ్చయమ్మురా అనే పాట అది సైతం కొసరాజు కలం నుండి జాలువారిందే. ఇక రక్త సంబంధంలోని మంచి రోజు వస్తుంది మాకు బతుకునిస్తుంది అనే పాట ఎంతమందిలో ఆశాభావం నింపుతుంది ఆ పాట. ఇక లవకుశిలోని ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే పాటలో జీవిత సత్యాలు బోధపడతాయి. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన కులగౌరవంలోని మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అంటూ ఆ సాగే గీతం కూడా కొసరాజు వారిదే. ఇలా చెప్పుకుంటూ పోతే జానపద బాణీలకు అతీతంగాను కొసరాజు పాళీ సాగింది. కానీ కొసరాజు అంటే జానపదం, జానపద బాణీ అంటే కొసరాజు పాట అనే నానుడి నిలిచిపోయింది. అందుకు తగ్గట్టుగా జనం చేత చప్పట్లు కొట్టించి చిందులు వేయించిన గేయాలు ఎన్నో ఉన్నాయి. చెంగు చెంగున గంతులు వేయాలి అనేది పాట నమ్మిన బంటులోది.
ఏటి ఒడ్డున మా ఊరు, ఇది రాజమకుటంలోది. నీటైన పడుచున్నదోయ్ నా రాజా నీకే నా లజ్జన్నదోయ్, ఈ పాట రాణి రత్నప్రభలోది. ముద్దబంతి పువ్వులు పెట్టి అంటూ కలిసి ఉంటే కలదు సుఖంలో, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయ్ అంటూ కులగోత్రాల్లో మావా 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 అంటూ మంచి మనసుల్లో ఆ పాట, రామన్న రాముడు కోదండ రాముడు అంటూ లవకుశలో, గౌరమ్మ నీ మొగుడెవరమ్మా అంటూ మోగ మనసుల్లో, దేశము మారిందోయ్ అంటూ రాముడు భీముల్లో, నీతికి నిలబడి నిజాయితీగా అనే పాట పూలరంగల్లో, వినవయ్యా రామయ్య ఏమయ్యా భీమయ్య అంటూ కథానాయకుల్లో, సై సై జోడెడ్లా బండి అంటూ వరకట్నంలో, చూడర నాన్న లోకం అంటూ కోడలు దిద్దిన కాపురంలో, బులి బులి ఎర్రాని బుగ్గల దానా అంటూ శ్రీమంతుల్లో, నువ్వు కాలమ్మను నేనే అంటూ తాత మనవుల్లో, శ్రీశైల మల్లయ్య అంటూ కృష్ణవేణిలో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఆయన రస జగత్తులో. ఇక సినిమా నటుడుగా కూడా ఆయన్ని మనం గమనించవచ్చు. రాఘవయ్య తొలుత కథానాయకునిగా రైతు బిడ్డ, అది 1939లో వచ్చిన ఆ చిత్రంలో నటించాడు. కవిగా రాఘవయ్య ప్రతిభ గుర్తించిన బిఏ సుబ్బారావు, కేవి రెడ్డి వారి చిత్రాలకు పాటలు రాయించారు. 1954లో విడుదలైన పెద్ద మనుషుల చిత్రానికి రాఘవయ్య వ్రాసిన పాటలు ఆంధ్రదేశ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సుబ్బారావు గారి రాజు పేద చిత్రంలోని జేబులో బొమ్మ జేజేల బొమ్మ అనే పాట బహుళ ప్రాచుర్యం పొందింది. రోజులు మారాయి వహీదా రెహమాన్ నాట్యంతో, ఏరువాక సాగారో రన్ను చిన్నన్న అనే పాట, ఇక ఇల్లరికంలో ఉన్న మజా అనేది, అయ్యయ్యో జేబులో డబ్బులు పోయనే, అలాగనే ముద్దబంతి పువ్వులు పెట్టి ఇలాంటి పాటలు కోట్లాది తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్మరణీయంగా మిగిలిపోయాయి. అచ్చ తెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టున ఉండే వారి భాషలోని చమత్కారాలు, విరుపులు కొసరాజు పాటల్లో జాలువారుతాయి. జేబులో బొమ్మ కళ్ళు తెరిచి కనరా, ఏరువాక సాగారో రన్నో, జయము నిశ్చయమురా, వినరా వినరా నరుడా, సరిగంచు చీరగట్టి శివగోవింద గోవింద, డబ్బులోనే ఉందిరా నందామయ గురుడ నందామయ, శివ శివమూర్తివి గణనాద, తింటానికి కూడు చాలదే పల్లెటూరు మన భాగ్యసీమరా, చెంగు చెంగున గంతులు వేయండి, సరదా సరదా సిగరెట్టు అంటూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే, ముక్కు చూడు ముక్కందం చూడు మగాడ. ఇలా 3.5 దశాబ్దాల కాలంలో మొత్తం 200 చిత్రాలకు 1000 పాటలు రాశాడు. ఆ ఘనకీర్తి రసరాజు కొసరాజుదే. ఇక వీరి శైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే, కొసరాజు గారు పెళ్ళుబని నవ్వితే ఆ నవ్వు ఆయన కంఠాన్ని మించిపోయి ఉండేది. నిత్యం రైతు వేషమే, తెల్లటి కద్దరు, నల్లటి గొడుగుతో సౌమ్య భాషణతో కనిపించేవారు కొసరాజు గారు. ఆయనకు జానపద వరసలు తెలుసు గనుక అలాంటి వరసల్లోనే పాటలు రాసి తన వరసలోనే పాడితే కొందరు సంగీత దర్శకులు ఆ వరసల్నే తీసుకుని మెరుగులు దిద్దటం కూడా ఉండేది. ఈయన సిగరెట్ మీద రాసిన సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ కాల్చురువల్ సిగరెట్టు అనే పాట ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది. దానిలో పొగ తాగితే ఊపిరితిత్తుల క్యాన్సర్ కిందికే కారణమన్నారు డాక్టర్లు అని ఒక పాత్ర అంటే, రెండో పాత్ర వెంటనే కాదన్నారులే పెద్ద యాక్టర్లు అని అప్పట్లో పెద్ద పెద్ద యాక్టర్లు
సిగరెట్ల వ్యాపార ప్రకటనలు ఇవ్వడం, సినిమాల్లో సిగరెట్లు తాగటాన్ని గ్లామరైజ్ చేయటం, దాని మీద విసిరిన మంచి చెణుకది. ఆ తర్వాత మళ్ళీ మొదటి పాత్ర థియేటర్లలో పొగ తాగటమే నిషేధించారు అందుకే అంటూ ఆ పాత్ర చేతే ఆ పాటలో పాడించడం, థియేటర్లలో పొగ తాగటమే నిషేధించారు అందుకే అంటే రెండో పాత్ర కలెక్షన్లు లేవందుకే అని చాలా సునిశితమైన జోక్ వేయటం ఈ పాటకి గొప్ప హంగుని తెచ్చిపెట్టింది. అలాగే పేకాట గురించి పాట అయ్యయ్యో చేతులు డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే అనేది కరుణ హాస్యం కలగలిపి మెరిసిన పాట అది. ఆ పాట చివరగా అంతా పోయాక కూడా గెలుపు ఓటమి దైవాధీనం, చెయ్యి తిరగవచ్చు మళ్ళీ ఆడి గెలవచ్చు, ఇంకా పెట్టుబడెవడిచ్చు ఇల్లు కుదువ పెట్టవచ్చు, ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు అంటూ జోదగాళ్ల సైకాలజీని అద్భుతంగా పట్టుకుంటుంది ఆ పాట. అంతటితో ఆగకుండా పోతే అనే సందేహం, దానికి అనుభవము వచ్చు అనే తిరుగులేని సమాధానం ఈ పాటలో రక్తిని సూక్తిని ముక్తాయించటానికి పనికొచ్చినాయి. ఇలాంటిదే మరో ఇల్లరికం అల్లుడి మీద పాట. భలే ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియనులే అనేది. దీనిలో అత్తమామల ఆస్తి కోసం ఇల్లరికపు అల్లుళ్ళు ఎలాంటివైనా భరిస్తారనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చిన చూరు పట్టుకొని వేలాడి దూషణ భూషణ తిరస్కారములు ఆశిస్సులుగా తలిచేవాడికి భలే ఛాన్సులే అనటం కూడా చక్కటి ప్రయోగం. ఈ కోవలోదే మరో పాట చవటాయను నేను వట్టి చవటాయను నేను అనేది. దీనిలో జనానికి దేశానికి నష్టం కలిగించే పనులు చేసేవాళ్లే నిజమైన చవటలని చూపించటం జరిగింది. ఉదాహరణకి ఒక పాత్ర బడా బడా టెండర్లను పాడి ప్రాజెక్టులు కట్టించాను, వరద దెబ్బకు కొట్టుకుపోతే మళ్ళీ టెండరు పాడాను, చవటాయను నేను వట్టి చవటాయను నేను అంటుంది. మొత్తం మీద ఇలాంటి పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచి చూపిస్తూ, మరో వంక దురాచారాలని దురలవాట్లని చమత్కారం అవహేళన మేళవించి ఎత్తి చూపటం జరిగింది. ఇక రసరాజు కవిగా రచనలు మనం పరిశీలిస్తే రాఘవయ్య గండికోట యుద్ధం అను ద్విపద కావ్యము, కడగండ్లు అను పద్య సంకలనం రాశాడు. కొసరాజు విసుర్లు, కొండవీటి చూపు, నవభారతం, భానుగీత ఇతని ఇతర రచనలు. ఇక కొసరాజు గారి విశేషాలు చెణుకులను పరిశీలిస్తే, పేరు కొసరాజు తెలుగంటే పెద్ద మోజు అని స్వయంగా ఆయనే ప్రకటించుకున్నాడు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు తొలిసారిగా కొసరాజు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు. 1938లో గూడవల్లి రామబ్రహ్మం రైతు బిడ్డ సినిమాలో కొసరాజు చేత కొన్ని పాటలు రాయించడమే కాక కొసరాజు గారు నటించటం విశేషం. యక్షగానాలు, వీధి భాగవతాలు, హరికథలు, జముకల కథలు, బుర్ర కథలు, భజన గీతాలు, పగటి వేషగాళ్ల పాటలు, రజకుల పాటలు, పాములోళ్ల పాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో ఎన్నో ఇలాంటివి రాశారు ఆయన. తెలుగు భాషకి జరుగుతున్న అన్యాయాన్ని గురించి సంస్కృతం కొరకు చెలపట్ట నొక్కండు, హిందీ అనుచు గంతులిడు నొక్కండు, తెలుగు కొరకు ఏడ్చు ధీరుండు కరువయ్యే అన్నారు రసరాజు. ఇక వీరి బిరుదులు పురస్కారాలని మనం గమనిస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాఘవయ్యకు రఘుపతి వెంకయ్య అవార్డును 1984లో ఇచ్చింది. తెలుగు ప్రజానీకం కవిరత్న, జానపద కవి, కవి సార్వభౌమ, రసరాజు మొన్నగు బిరుదులు ఇచ్చింది. కవిరత్న మూవీస్ పతాకంపై కొసరాజు సమర్పణలో ఎన్టీఆర్ హీరోగా, దాసరి దర్శకత్వంలో విశ్వరూపం అనే సినిమా రూపొందింది. ఆ తర్వాత ఆయన తనయుడు భానుప్రసాద్ కొన్ని చిత్రాలు నిర్మించారు. 1987 అక్టోబర్ 27న కొసరాజు రాఘవయ్య కన్నుమూశారు. కొసరాజు పాట జానపద బాణిని గుర్తు చేస్తూ ఈనాటికి
తెలుగువారి మదిలో చిందులు వేస్తూనే ఉంది. అలాంటి రసరాజు వారి 121వ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కొసరాజు రాఘవయ్య 121వ జయంతి సందర్భంగా వారి స్మృతిలో నివాళులర్పిస్తూ వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.